నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి ప్రత్యేకమైన ఈ సమయంలో పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఆయన శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని, నేటి ఈ ప్రత్యేకమైన ఈ అమూల్యమైన సందర్భాన్ని దేవుడు ప్రేమించి మనకు అనుగ్రహించున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యము ఇలాగున తెలియజేస్తూ ఉన్నది. 19వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, దేవుని వాక్యం చాలా చక్కని ఒక విలువైన సందర్భాన్ని ఈ వచనంలో మనతో మాట్లాడుతూ ఉంది. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ప్రియులారా, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో అటు వారిని దేవుడు తప్పిస్తాడు. అపాయాల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి, బలహీనతల నుండి, ఈ లోక సంబంధమైన మనోవేదన నుండి, ప్రియులారా, మనం ఏదైతే మరి నిరుత్సాహంతో నిస్సహాయ స్థితిలో మనం ఉంటున్నామో వాటన్నిటిలో నుండి ప్రభు మనతో ఉండి మనలను తప్పించగలిగినటువంటి దేవుడు, మనలను విడిపించగలిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు నువ్వు ఏ ఆలోచనలో ఉన్నావు? నేను ప్రశాంతత కోరుకుంటున్నాను, నేను సంతోషాన్ని కోరుకుంటున్నాను, నేను సమృద్ధిని కోరుకుంటున్నాను అని చెప్పి నీవు ఆలోచిస్తున్నావా? అయినప్పటికీ నువ్వు ఆలోచించే విధానం నీకు దొరకటం లేదా? ప్రభు అంటున్నాడు, ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ప్రభువుకు మనం ఇష్టలుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రభువుకి ఇష్టలుగా మనం ఉండాలంటే ప్రభువు చెప్పిన మాటల ప్రకారం ఈ లోకంలో మనం జీవించాలి. ప్రభు ఎలాగునైతే మనలను ఆత్మీయంగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాడో ఆ విధానాల్లో మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. అలాగే దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత మన జీవితంలో ఎల్లప్పుడూ మనము ఇస్తూ ఉండాలని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు అనేకమైన శ్రమలలో నుండి, బాధలలో నుండి, బలహీనతల్లో నుండి, అపాయాల్లో నుండి దేవుడు తప్పించాలని కోరేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆయన వాగ్దానాలను అనుసరించేవారు ఎంతమంది ఉన్నారు? ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడైండి నడిపించాలంటే మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి కదా. దైవగ్రంథంలో భక్తులైన వారు ఆయనకి ఇష్టలుగా ఉన్నారు కనుక ఎన్నో శ్రమలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో అపాయాలు, వాటన్నిటిలో నుండి దేవుడు వారిని తప్పించి, వారు ఆశించిన దానికంటే ఎక్కువగా దేవుడు వారిని తప్పించి సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు వారికి అనుగ్రహించినటువంటి విధానం దైవగ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, దానియేలు గారు దేవునికి ప్రియుడుగాను, దేవునికి ఇష్టడుగాను ఉన్నాడు గనుక తన తోటి ఉద్యోగస్తులందరూ ఆయనను బలహీనపరచడానికి, ఆ దేవుని దూరపరచడానికి, ఆ దేవునికి ప్రార్థన చేయకుండా ఉంచాలనే ఉద్దేశంతో ఏదో ఒక నేరము, అది భక్తి అవని, ఈ లోక సంబంధమైనటువంటివి అవని. కానీ ఈ చిత్రం ఏంటంటే, ఈ లోక సంబంధమైన ఏ బలహీనత దానియేలులో దొరకలేదు కాబట్టి ఆ దేవునికి ప్రార్థన చేయనివ్వకుండా అది ఒక నిందగా, అది ఒక నేరముగా దానియేలు మీద మోపి శిక్షకు పాత్రుడగినట్లు చేసింది ఆనాటి అధికార వ్యవస్థ. అయినప్పటికీ కూడా ఆ శిక్షకు బానిస అవటానికైనా,
ఆ శిక్షకు లోబడటానికైనా, ఆ శిక్షకు విధేయుడవటానికైనా ఇష్టపడ్డాడు. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ప్రవర్తించడానికి ఆయన ఇష్టపడలేదు. కనుక దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క తోడు ఆయనకున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి శ్రమలోనైనా, బాధలోనైనా, బలహీనతలోనైనా, ప్రాణాపాయ స్థితిలోనైనా దానియేలు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కనుక దేవుడే ఆయనను తప్పించాడు. ఎలా? సింహాలకు ఆహారముగా వేసిన దానియేలును సింహాలు ముట్టుకోలేదు. ఆ రోజు సింహాలు ఉపవాసం ఉన్నాయి, నోరు కూడా తెరవలేదు అన్నట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ఆయన మీద నేరాలు మోపిన వ్యక్తులను మరలా తీసుకువెళ్ళి ఆ సింహాల బోన్లో వేస్తే పడక ముందే వారిని సింహాలు తినివేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం కదా. ఎస్, ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు అపాయకరమైన పరిస్థితులు మనలను వెంబడించిన దేవుడు తప్పకుండా తప్పిస్తాడు. ఆయన మహిమ కొరకు దేవుడు మనలను నిలబెట్టుకుంటాడు. దేవుని వాక్యం తెలవిస్తుంది కదా. ఎస్, యాకోబు గారికి 12 మంది కుమారులు అయితే, మరి యోసేపు గారిని అన్నలందరూ కలిసి కుట్రబూని అతడు దైవికంగా దేవుని దర్శనాలతో నింపబడి జరగబోతున్న పరిస్థితులను అన్నలకు తెలియజేస్తున్నప్పుడు అతని మీద కుట్రబూని ఇతనిని ఏ విధంగానైనా అంతమందించాలి, ఇతనిని ఏ విధంగానైనా అవమానపరచాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వారికి ఏమీ దొరకలేదు. అవకాశం కోసం ఎదురు చూశారు. వారికి ఆహారం తీసుకెళ్ళటానికి ఒకరోజు అన్నల యొద్దకు యోసేపు వెళ్తే కలలుగానేవాడు వస్తున్నాడు, ఈ రోజుతో ఇతన్ని మనము అంతం చేయాలని ఒక భయంకరమైన చెడ్డ నిర్ణయాన్ని తీసుకొని, ఏమండి, అక్కడ ఉన్నటువంటి ఒక గొర్రెను వధించి అంగీకి రక్తాన్ని పూసి తన తండ్రికి పంపించి, కుమారుడు మృగాల వలన చనిపోయాడని చెప్పి అతని మీద చెడ్డ సాక్ష్యాన్ని తండ్రికి పంపించారు. అతను చంపేయాలని ప్రయత్నం చేశారు. నీళ్లు లేని బావిలో పడివేశారు. మరలా దానివల్ల ఏం ప్రయోజనం? ఐగుప్తీయులు వ్యాపారస్తులు వస్తూ వెళ్తున్నారు కదా, వాళ్ళకి అమ్మేసేద్దాం, ఎంతో కొంత ధనం వస్తుంది, కనరాకుండా పోతాడు, చనిపోతే ఏం ప్రయోజనం అని చెప్పి ఐగుప్తీయులకు అమ్మివేస్తే ఆయన నీతి, ఆయన నిజాయితీ, ఆయన భక్తి, దేవుని సన్నిధిలో అతను కనపరిచిన నమ్మకత్వం, దేవుని సన్నిధిలో అతను కనపరిచిన దేవునికి ఇష్టమైన జీవితం, కష్టాల్లో కూడా ఈ పరిస్థితులు ఎలా మారతాయో తెలిసినప్పటికీ కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అడ్రస్ లేని పరిస్థితుల్లో కూడా దేవుడు అతనికి ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసి అతను ఐగుప్తు ప్రాంతంలో ఎక్కడున్నా దేవుడు తోడై ఉన్నాడు. అతను ఎక్కడున్నా ఆ ఇంటి వారికి దేవుని యొక్క కృప తోడై ఉండి అభివృద్ధి పదంలోనికి నడిచారు. నిందల్లో దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు, జైల్లో ఆయనకు తోడై ఉన్నాడు. చివరికి ఐగుప్తులో రాజు తర్వాత మహా గొప్ప స్థానాన్ని అనుభవించే ఒక శ్రేష్టమైన గొప్ప స్థితిని దేవాతి దేవుడు యోసేపు గారికి ఇవ్వలేదా? ఎస్, ఆయనకి ఇష్టమైన వారిని దేవుడు తప్పిస్తాడు. ప్రియులారా, తప్పిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రికి ఇష్టమైన వ్యక్తి ప్రభువారు అయినప్పటికీ మరి ఎందుకు ఆయనను సులువు మరణానికి తండ్రి అయిన దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిని అప్పగించాడంటే మనందరినీ రక్షించడం కొరకు, మనందరినీ పాప విమోచన కలిగించేదాని కొరకు, మనందరికీ పాప విమోచన కలిగించేదాని కొరకు ప్రభు యేసుక్రీస్తు వారి లోకములకు వచ్చాడు గనక ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు ఆపదలోను అపాయాల్లోనూ చిక్కుకొని మన కొరకు ప్రాణం అర్పించవలసిన అవసరం ఏర్పడింది తప్ప, ప్రియులారా, ఆయన బలహీనుడై మన కొరకు ఆయన అప్పగించబడలేదు. మన క్షమాపణ కొరకు మనము పాపశాపాల నుండి విడిపించబడి పరిశుద్ధులుగా మార్చబడటం కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు అలనాడు అప్పగించబడ్డాడు. ఆయన అప్పగించబడటం వల్ల ఈరోజు మనందరం కూడా పాపముల నుండి, శాపముల నుండి, అపాయముల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి తప్పించబడుతున్నాం. దేవునికి ఇష్టలుగా, సజీవుడైన దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ శ్రేష్టమైన ఈ సమయంలో ప్రభు మనకు అందిస్తూ ఉంటున్నటువంటి ఈ శ్రేష్టమైన మాటల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎస్, ఆయనకు మనం ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు.
విశాలమైనటువంటి స్థలమునకు ఆయన మనలను తోడుకొని వస్తాడు. సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విధంగా ప్రభు తన ప్రణాళిక, తన కృప మన పట్ల అనుగ్రహించి నడిపిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి దేవుని బిడ్డ, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు కొనసాగించుకోకుండా నీ ఇష్టానుసారమైన జీవితానికి నువ్వు విడుదల నుండి దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతి అపాయమైన పరిస్థితుల నుండి తప్పించి క్షేమకరమైన సంతోషకరమైన స్థలముల యొద్దకు నిన్ను నడిపించి ఆరోగ్యాలతో నిన్ను వర్ధింపచేసి పరలోక రాజ్యానికి నేను వారసురాలుగా ప్రభువు నిన్ను నడిపించాలని కోరుకుంటున్న దేవాతి దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకు వందనాలు. ఇలాగా నేను వారిని నిలబెట్టుకుంటాను, ఆశీర్వాదకరంగా బలపరుస్తాను అని మీరు ఇచ్చిన వాగ్దానాలు భక్తుల జీవితాల్లో నెరవేర్చిందేవా, నీకు ఇష్టమైన మా జీవితాలలో నెరవేర్చిందేవా, నిన్ను ఆశ్రయించిన ప్రతి వారి జీవితాల్లో ఈ ప్రత్యేకమైన ప్రణాళికలను గొప్పగాను గురించి నడిపించి మహిమ పొందమని ఈ మాటలు మా ప్రియులందరికీ దేవునికరంగా మార్చి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.